ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందన శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 1వ నెల 8వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనమండి. దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవాది దేవుడు మహోన్నతుడు దేవుని వాక్యం ద్వారా మనకు తెలియవలసిన మాట ఏంటంటే, మరి నేనొక నూతన క్రియ చేయుచున్నాను. కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి పనిని మన జీవితాల్లో జరిగిస్తారని, మరి ఏదైతే దేనికోసం అయితే మనము ఆశ కలిగి ఉన్నామో, ఏదైతే మన జీవితంలో జరగట్లేదని మనం అనుకుంటున్నామో, దేవునికి మొరపెట్టిన దేవుని సన్నిధిలో ఆయనతో అడుగుతున్నప్పటికీ కూడా నాకు ఈ కార్యం జరగట్లేదని ఎదురు చూస్తుంటున్నప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను జరిగిస్తానని. కాబట్టి విశ్వసిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు ఈ నూతన సంవత్సరంలో జరిగించునుగాక. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరాలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడు, నీకు వందనాలు తండ్రి. మంచి కాపరి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగా తండ్రి, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించినాను. నాయకులు, అధికారులు మంచి వంతులం పని తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. పరిశుద్ధడానికి స్తోత్రాలు ప్రభా. నేను మంచి కాపరికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. జీవాధిపతిని తండ్రికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు యేసు. దేవా, మంచి కాపరికి వందనాలు తండ్రి ప్రభా. మా భారతదేశాన్ని దీవించినాను ప్రభా. ఇగో తన సరిహద్దుల సైనికులు మంచి వంతులం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతులం పని తండ్రికి స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి యవన బిడ్డలందరినీ కూడా ప్రభు రక్షించుకొని తండ్రి ప్రభా. ఇగో తండ్రి, యవన కాలం ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చెడు మార్గం నుంచి విడుదల చేసి నీతి మార్గం నడిపించుకోండి ప్రభా. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వారిని తెంపండి. వారు చేసిన ఉద్యోగులు మీరు తోడుగా ఉండి మీ హస్తం తోడుగా ఉంచమని ప్రార్థనకి స్తోత్రాలు. రాకపోకలు మీరు తోడుగా తనకి స్తోత్రాలు. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకున్న ప్రయోజనుడు కృప దయచేంత నీకు వందనాలు. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభా. ఇగో తన దేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి అంతరం పడతాన్ని మా దేశ పాడి పంటందరూ మీరు ఆశని దీవించండి దేవా. తన యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి హాస్పిటల్ రూమ్స్, హాస్పిటల్ జైలు ఉన్న బిల్లుబడి దాల్చిన కోర్టు గోడలు కేసుకోవాలని కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మీద దయచేంత నీకు వందనాలు దేవునికి వందనాలు. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి తల్లి. బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి ప్రభా. ఇగో తన ప్రతి సేవకుడు వారి కుటుంబం, సంఘం, పరిచయం అంతటిని కూడా మీరు ఆశించి దీవించినాను. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.